మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఈరోజు చాలా మంది ఒక భ్రమలో బతుకుతున్నారు. అదేంటంటే నిజమైన సంపద గురించి. అర్థం కాలేదా? నిజమైన సంపద అంటే మనం ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేనిది. ఆలోచించండి ఒకసారి. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా సోషల్ మీడియాలో కొత్త ఫోన్లు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన ట్రిప్పులు. ఇవన్నీ చూసి చాలా మంది అనుకుంటాం, అబ్బా వీళ్ళే నిజమైన ధనవంతులు అని. నిజమేనా అది? ఈ రోజు నేను మీకు చెప్పబోయే వేరే విషయం నిజమైన సంపద అంటే మీ లోపల ఉండే తృప్తి, మీ కుటుంబంతో మీరు గడిపే అమూల్యమైన క్షణాలు, మీ స్నేహితులతో పంచుకునే ఆనందం, మీకు ఇష్టమైన పనిని మీరు చేయగలిగిన స్వేచ్ఛ. ఇవే నిజమైన సంపదలు. వీటిని మీరు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి మీ హృదయంలో ఉంటాయి కాబట్టి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. పెద్దగా ఎవరికి వాడి జీవితాన్ని చూపించుకోడు. వాడి ఇంట్లో ఏముందో అసలు బయటికి కూడా చెప్పడు. అతనితో మాట్లాడిన కొంత సమయానికి నాకు అనిపించే మొట్టమొదటి ఫీలింగ్ ఏంటంటే వీడు చాలా ఆనందంగా ఉన్నాడు. అంతేకాకుండా తనకున్న చిన్న దాంట్లోనే తను ఎంతో సంతృప్తిగా ఉంటాడు. తన కుటుంబానికి సమయం ఇస్తాడు. తన పనులను ఇష్టంగా చేస్తాడు. నిజంగా చెప్పాలంటే అతన్ని చూస్తే నాకు అనిపిస్తుంది ఇదే నిజమైన సంపద అని. మన జనరేషన్ పరిస్థితి ఏంటంటే ప్రతిదీ చూపించాలి. మనం ఏం తింటున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏం కొంటున్నామో అన్ని సోషల్ మీడియాలో పెట్టాలి. పెట్టిన తర్వాత లైకులు, కామెంట్ల కోసం ఎదురు చూడాలి. ఒకవేళ వాట్సాప్ స్టేటస్ పెడితే దాన్ని ఎంతమంది చూశారో అని చెప్పేసి ప్రతిసారి మొబైల్ ఓపెన్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి. నిజం చెప్పాలంటే ఇది ఒక రకమైన ఒత్తిడిని కలిగిస్తుంది. మనలో లేనిపోని విషయాలను కూడా ఉన్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఒక భ్రమ. నిజమైన సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మీ ఆరోగ్యం కావచ్చు, మీకు మంచి స్నేహితులు ఉండడం కావచ్చు, మీలో ఉన్న పాజిటివ్ ఆలోచనలు కావచ్చు, మీరు నేర్చుకున్న జ్ఞానం కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మీ సంపదే. అంటే ఆటోమేటిక్ గా మీరు కూడా ధనవంతులే కదా. సరే, ఇప్పుడు దాకా చెప్పింది బాగానే ఉంది. మరి ఈ నిజమైన సంపదని ఎలా పొందాలి అని చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో మొట్టమొదటిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇతరులతో పోల్చుకోవటం ఆపేయండి. మీ జీవితం మీది, మీ ప్రయాణం మీది, అంతే. అంతకు మించి వేరే వాడితో పోల్చుకోకండి. ఇక రెండోది ఏంటంటే మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న సంతోషాలను గుర్తించడం మొదలు పెట్టండి. ఒక మంచి కప్పు కాఫీ కావచ్చు, ఒక అందమైన సూర్యోదయం కావచ్చు, ఒక చిన్న సహాయం కూడా కావచ్చు. వీటిలోనే నిజమైన ఆనందం ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే మీ లోపలికి చూడండి. అంటే మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. మీకు నిజంగా ఏం కావాలి, దేనితో మీరు సంతోషంగా ఉంటున్నారు, దాని మీదే దృష్టి పెట్టండి. అంతేగాని మీకు అవసరం లేని విషయాల మీద మీ టైంని మీరు వేస్ట్ చేసుకోమాకండి. ఇలా చేస్తే పొద్దున్నా సరే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కూడా ధనవంతులు అవుతారు. నన్ను అడిగితే లైఫ్ ని ఒక ఆర్గనైజ్డ్ గా డిజైన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. అలా కాకుండా ఎలా పడితే అలా మన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటే మన జీవితం అనేది ఒక మీనింగ్ లెస్ అయిపోతుంది. కాబట్టి ధనవంతుడు అంటే నా దృష్టిలో ఆరోగ్యం, ఆనందం, సంతోషం, అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ ఉండేవాడే నిజమైన ధనవంతుడు. ఒకవేళ వాడి దగ్గర డబ్బు లేకపోవచ్చు. ఇన్ని జరుగుతున్నప్పుడు వాడికి డబ్బు ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఇవన్నీ లేనప్పుడు ఆ డబ్బుకు వాల్యూ ఉండదు కదా. సో ఇష్టమైన పని చేసుకోండి, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి, కుటుంబ సభ్యులతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇంకా దీనికి మించిన ఆస్తి ఉంటుంది చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నిజమైన సంపద అనేది ఒక ప్రయాణం, అది ఒక గమ్యం కాదు. మీరు ప్రతిరోజు మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బయట ప్రపంచానికి చూపించుకోవడం అనేది ఆపేయండి. మీ ఇంటర్నల్ ఆనందాన్ని పెంచుకోవడంపై కొంచెం దృష్టి పెట్టండి. మీరు అప్పుడే నిజమైన ధనవంతులు అవుతారు. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మీ అభిప్రాయాన్ని కొంచెం కామెంట్ లో చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అది కూడా మీ ఫ్రెండ్స్ కి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. జై హింద్.